గాంధీ జయంతి రోజు ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేశాను. నేను ఇచ్చిందే కాకుండా మామూలు బాటిల్ నుంచి కూడా చెరకు ప్యాకెట్ తీర్చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఒక నెల రోజుల ముందే మా ఫ్రెండ్ కూడా గాంధీ జయంతి రోజు మా ఊళ్ళో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారా, నువ్వు తప్పకుండా రావాలని అన్నాడు. మళ్ళీ నైట్ కాల్ చేసి వచ్చేటప్పుడు నీతో పాటు ఎవరైనా తీసుకుని రారా అని అన్నాడు. ఇప్పుడు ఎవరు దొరుకుతారు అని ఆలోచిస్తుంటే మా బకరాగులు ఇద్దరు దొరికారు. బ్లడ్ ఇవ్వదు కానీ నాతో పాటు తోడుగా రండి అని చెప్పాను. మా భీమగడేమో నువ్వు బ్లడ్ ఇద్దాం అనుకుంటున్నావు కదా, కొంచెం స్టింగ్ తాగరా బ్లడ్ ఎక్కువ అవుతుందని తీసుకొచ్చి ఇచ్చాడు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. స్టింగ్ తాగితే బ్లడ్ ఎక్కువ అవడం ఏంట్రా అంటే అది రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ కదా అని అంటున్నాడు. అలా వాడు తెచ్చిన స్నాక్స్ తినుకుంటూ బ్లడ్ క్యాంప్ దగ్గరికి వచ్చేసాం. ఈ గుండుగాడు మా ఫ్రెండ్ గారు వెళ్ళిన వెంటనే గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక పూలదండ వేసి దండం పెట్టుకున్నాం. స్టార్టింగ్ లో తినమంటే మొహమాటానికి తినలేదు. ఆ తర్వాత బిర్యానీ చికెన్ పెడతానని తెలిసిన తర్వాత 3 ప్లేట్లు వేసుకుని కుమ్మేసాం. బ్లడ్ డొనేట్ చేయండి అంటే మాటలు రావట్లేదు కానీ చికెన్ మాత్రం అడిగి మరీ పెట్టించుకుంటున్నారు. తిన్న తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే మా భీమగడేమో 84, మణిగడేమో 65, నేనేమో 56 కేజీలు ఉన్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని రాయింగ్ చేసుకున్న తర్వాత నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాలన్నారు. తెలియదనగానే చేతికి చిన్న సూదు పుచ్చుకుమని గుచ్చేసి టెస్ట్ చేసి ఏ పాజిటివ్ అని చెప్పేశారు. పక్కన నా బ్యాక్ పైన మన పేరు రాసి చేతిలో పెట్టగానే ఇలా వచ్చి చైర్లో కూర్చున్నాను. ఇలా వచ్చి కూర్చున్నా లేదు ఒక అన్ని వచ్చి చేతికి పెద్ద సూదు గుచ్చేసాడు. ఇప్పుడు వరకు ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేయలేదు, ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. వీళ్ళు యూత్ కూరలంతా కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే గాంధీ జయంతి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉంటారంట. పోయిన సంవత్సరం దాదాపు 80 మందికి పైగా ఇక్కడికి వచ్చారంట. వీలైతే నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాను. కింద నుండి ప్యాకెట్ నిండిపోగానే చేతుకున్న సూట్ తీశారు. వెంటనే మా గుండు కూడా ఒక బలిపారిని తెచ్చి ఇచ్చేసాడు. నేను బ్లడ్ ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది కానీ నాతో పాటు వచ్చిన మా వాళ్ళిద్దరు ఇవ్వలేదు. మన గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఇస్తానన్న వరకు ఊరుకోలేదు. నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగేసరికి కాదని నాకు చెరుకు ప్యాకెట్ బ్లడ్ తీసి ఇచ్చేసారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎలా అయితే మొత్తానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళే ముందు మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి తినడానికి ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఎందుకు మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.